గుంటూరు కారం తమరి నెక్స్ట్ మూవీ గుంటూరు కారంలో చేస్తున్నామని తెలిసింది నిజమేనా? కనపడుతున్నా తెలీదు. కనపడవో తెలియదు. గుంటూరు కారం మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఓకే, నువ్వు కనిపిస్తావు కనిపించవు పక్కన పెడదాం, అదైతే రిలీజ్కి ఉంది కదా. సో థియేటర్లో చూసి నువ్వు కనిపిస్తే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ తీసుకుందాం. సో గుంటూరు కారంలో చేసినప్పుడు శ్రీలీల దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఎవరు అని అడిగితే ఆమె నిన్ను కొట్టింది అని అన్నారు, అది నిజమేనా? హీరోయిన్ పట్టుకుని ఎవరైనా హీరోయిన్ ఎవరైనా అడుగుతారా? అడగరు కదా. చెప్పు అసలు. ఎందుకంటే అప్పుడు పూజా హెగ్డే మ్యామ్ అనుకున్నాయి. గుంటూరు కారం హీరోయిన్ పూజా హెగ్డే అనుకున్నావు, నువ్వు అనుకున్నావు. అందుకే అక్క ఇక్కడ హీరోయిన్ అక్క ఇక్కడ హీరోయిన్ ఎవరని అడిగావా? మా ఫ్రెండ్స్ లాగారు కొట్టద్దు అని, అయినా కానీ వదలలే. కొట్టేసిందా? ఎట్లా కొట్టింది? కొట్టలే, చెయ్యి తిప్పిందా? ఏమంది చెయ్యి తిప్పుతూ? నేనే రాదే అన్నది. నువ్వేమన్నావు అప్పుడు? సరే అక్క సరే చెయ్యదు లెక్క ఫస్ట్ అన్న. సో నీకు శ్రీలీల హీరోయిన్ గుంటూరు కారంలో అని తెలీదా? శ్రీలీల ప్రీవియస్ కూడా కొన్ని మూవీస్ చేసింది కదా, సో తను హీరోయిన్ అని నీకు తెలీదా? తన మూవీస్ ఏం చూడలేదు కాబట్టి దెబ్బలు పడ్డాయి నీకు. ఓకే, ఏదైనా ఒక డైలాగ్ చెప్తావా, నీకు నచ్చిన డైలాగు? అసలు ఎక్కువ మాట్లాడట్లేదు, నీతో ఎక్కువ మాట్లాడించాలి. నీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా. జేపీ గారిలా నువ్వు డైలాగ్ బాగా చెప్తావు అని విన్నాను. ఎవర్రా నువ్వు? సీమరా పౌరుషము పేగులు తీస్తా, నీ తోలు తీసి చెప్పులు కొట్టించుకుంటా, నేను పండబెట్టి పీక కోసి పొడుగ్గా మంచి కూజాలు ఎక్కున్నావు, కొడితే చెమ్మైపోతావు. మా చైర్ ఇరగొట్టేస్తావా ఏంటి? ఇరిగిపోయింది. ఇరిగింది. ఇప్పుడు నువ్వు దానికి పే చేస్తే బయటికి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ కట్టేస్తాను నిన్ను. ఓకేనా? అయితే నేను ఉరుకుతావా? మొత్తం గేట్స్ అన్ని క్లోజ్ చేపిస్తా నేను. అయితే నేను ఎక్కుతా. ఏం ఎక్కుతావు? గేట్లు ఎక్కడానికి లేదు, మా గేట్స్ చాలా హైట్స్లో ఉన్నాయి. గోడెక్కుతావు. బాగా అలవాటు అయిపోయింది వీడికి గోడలు ఎక్కడం, గేట్లు ఎక్కడం. జేపీ గారి డైలాగ్ చాలా బాగా చెప్పావు తెలుసా. నైస్, యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్.